పరిశుద్ధ స్థలం మీద నిలబడడానికి అర్హత లేదు. కానీ దేవుని మహాకృపను బట్టి అవకాశం కల్పించిన దేవునికి నేను ఎంతగానో రుణిస్తూనే ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన ఫిలిప్పానికి వారి కుటుంబం నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగా నేసే నీకే వందనాలు చేస్తున్న ప్రభువైన, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, అయ్యా నీకే స్తుతులు, మహిమలు, ఘనతలు, ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభువైన. రీతిగా 3 ధ్యానాంశాలు ప్రభువైన నీ పరిశుద్ధాత్మ సహాయంతో వినిపించావు. మరి 4వ మాటగా ప్రభువైన నిలబడిపోవచ్చుండగా మరి నా మాట కాదు కానీ నీ మాటను ప్రభు, నీ వాక్కుని ఈ సంఘంలోకి దయచేయమని ప్రార్థిస్తూ నీవే సహాయం దయచేసి కృప చూపించి ఆదరించి కనికరించమని వేసుకున్నట్టు వ్యక్తులతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 45-46 వచనం చదువుతున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. హల్లెలూయా. టైం 2:45 అవుతుందండి. నేను కరెక్ట్గా 15 minutes తీసుకుని ముగించేస్తాను. టైం కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ సమయం అయితే తీసుకోలేను. రాత్రికాలపు సమయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక 2 అంశాలు నా హృదయంలో పెట్టాడు. ఆ 2 తలంపులు మీతో పంచుకొని ముగించేస్తాను. ఇక్కడ నేను ఒక మాట చదువుతున్నాను. 46 వచనం ఆఖరి మాట ఏంటంటే, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మనకు అందరికీ తెలుసు. ఉదయం 9 గంటలకి ఆయన శిలువను ఎక్కించారు. అక్కడి నుంచి ఒక 6 గంటలు శిలువ మ్రాల మీద వేలాడబడ్డారు. 3 గంటలప్పుడు మండు టెండర్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒప్పుకుంటున్నారు. అంటే ఏమైంది అక్కడ? తండ్రితో ఉండే సంబంధం అక్కడ ఏమైంది? కోల్పోయాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ చెయ్యి విడిచిపెట్టేశారు అనమాట. ఒక 1/2 అవర్ లేదంటే ఒక 1 అవర్ ఆ సంఘటన జరుగుండొచ్చు. ఆ టైంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నన్నెందుకు విడిచావు ప్రభు అని చెప్పి చాలా వేదంతో కేకలు వేస్తున్నాను అనమాట. ఈ సారాంశం నుంచి దేవుడు, ఈ మాట నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే, ఇది చాలా లోతైన వాక్యం అండి. ఒకసారి నేను ఒక 2 విషయాలు చెప్తాను. అసలుకి దానికంటే ముందు దేవుడు ఒక 3 గంటలు ఏం చేశాడంట, ఆ దేశం అంతటా ఏమైందంట? చీకటి కమ్మెను. ఆ తర్వాత ఆయన ఒక కేక వేశాడు. 2 విషయాలు చెప్తాను. 1, చీకటి ఎందుకు కమ్మాల్సి వచ్చింది. 2, బహువేదంతో కేక ఎందుకు వేశారు. ఆ కేకకి ఏంటి అర్థము. ఆ కేక వల్ల నీవు నేను దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా నీ దగ్గర నుంచి ఎటువంటి కేక వినాలని దేవుడు ఆశపడుతున్నది. ఈ 2 ధ్యానాంశాలు మనం చూసుకొని ముగించేసుకున్నాం. ఒక మాట, చీకటి అంటే ఏంటంటే మనకు అందరికీ తెలుసు. చీకటి అని అంటే దేనికి నిదర్శనం అని? దేవుని ఉగ్రత. ఒప్పుకుంటారా? దేవుని ఉగ్రత. చూద్దాం మనం ఒకసారి హిస్టరీకి వెళ్తే నిర్గమకాండం 10వ అధ్యాయము 21-22 వచనం చదువుతున్నాం. ఇక్కడ ఏమన్నారంటే, యెహోవా మోషేతో అంటున్నారంట, నీ చెయ్యి ఒకసారి చాపు, ఐగుప్తు దేశం మీద నేను చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కుమ్మనను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢాంధకారమైన 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదంట. ఇక్కడ ఏమైతుందంటే, ఫరో మనకందరికీ తెలుసు, ఆ టైంలో బానిసత్వంలో బతుకుతున్నారు ఇశ్రాయేల్ ప్రజలందరూ. ఫరో సైనికులు కఠినమైన బానిసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరి మీద? ఇశ్రాయేల్ ప్రజల మీద. దేవుడు కనికరిస్తున్నారు, కానీ ఫరోనేమో వదలట్లేదు. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు, కానీ ఫరో మారతాడని చెప్పి దేవుడు చూస్తున్నాడు, కానీ ఫరో మారట్లేదు. ఫరో మన ఇశ్రాయేల్ ప్రజల్ని తన దేశం నుంచి బయటికి పంపించలేదు అనమాట. ఈ క్రమం జరుగుతున్నప్పుడు దేవుడే మోషేతో ఏమన్నాడంటే, మాట్లాడట్లేదు కదా ఫరో, మాట్లాడట్లేదు, ఒక్కసారి నీ చెయ్యి ఒకసారి పైకెత్తు, నేను 3 రోజులు, ఎన్ని రోజులు అంట? 3 రోజులు కట్టిక చీకటి అంటే కారు చీకటి. ఇప్పుడు ఏంటంటే, నీ చెయ్యి ఎత్తావు అనుకోండి, నీ చెయ్యి ఎత్తిన చెయ్యి కూడా నీకు కనబడదు, నీ ఏ డైరెక్షన్ ఎత్తే కూడా కనబడదు. అంటే ఒక అడుగు వెయ్యాలంటే కూడా చీకటి. అంటే ఒకరిని పోయి కొడతామా, లేదంటే ఒకరు వచ్చి మళ్ళీ గుద్దుకుంటారా, ఏ గొంతులో పడతాం అది కూడా తెలియదు. అంటే ఎక్కడ నిల్చున్నాలో అక్కడ నిలబడిపోవాలంతే. అటువంటి కఠినమైన చీకటి. ఇప్పుడు
మన ఇళ్ళల్లో మనం ఒక నైట్ లైట్లు ఆపేసుకు ఫ్యాన్లు అన్నీ ఆపేసి పడుకుంటాం లైట్లు, కానీ మనకి ఏమంటారు ఆ సెన్స్ ఉంటుంది అనమాట. ఏంటి మొత్తం కనబడుతుంది, 100% జీరో విజిబిలిటీ అయితే కాదు, మనకి ఫుల్ డార్క్నెస్ అయితే కాదు. కానీ దేవుడు ఎటువంటి చీకటి పంపించాడంటే కటికమైన చీకటి, కారు చీకటి, మనుషులు అసలు కనబడలేదు అనమాట. అటువంటి చీకటి పంపించాడు అనమాట. ఎందుకు ఇటువంటి చీకటి అంటే దేవుని ఉగ్రత. ఫరో దేవుడి మాట వినకుండా తన బిడ్డలని ఇశ్రాయేలు ప్రజల్ని కఠినమైన బానిసత్వంలో పెడుతున్నారు కాబట్టి ఈ ఉగ్రతని దేవుడే పంపించాడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఒకటి చీకటిని ఎవరు పంపిస్తారంటే అది దేవుని ఉగ్రత. దేవుడే తన బిడ్డల మాటలు కానీ వినకపోతే ఒక 10 సార్లు ఛాన్స్ ఇచ్చాడు ఫరో, కానీ వినలేదు. 10 తెగులు పంపించాడు, అయినా కూడా వినలేదు. అయినా కూడా దేవుడు ఏం చేశారు, చీకటిని తన దేశం అంతటా, ఐగుప్తు దేశం అంతటా కూడా చీకటే. అట్ ద సేమ్ టైం ఇశ్రాయేల్ వాళ్ళ ఇళ్లలో లైట్ వెలుగుతున్నాయంట. ఆ మాట కింద ఉంటుంది, మీ తర్వాత చదువుకుంది. ఐగుప్తు దేశంలో ఎవరెవరైతే ఉన్నారో ఆ దేశస్తులంతా చాలా బాధపడ్డారు. అట్ ద సేమ్ టైం ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్లలో మటుకు వెలుగుందంట. హల్లెలూయా. ఇంకొక మాట చదువుతాం. మీరు అడగచ్చు, ఓన్లీ ఐగుప్తులకైనా మన మన దేవుడు నమ్మిన బిడ్డలకి రాలేదంటే ఒక వచనం చూపిస్తాను. ఆమోస్ గ్రంథం 8:9. చదవండి. ఆమేన్. ఇక్కడ దేవుడు ఎవరికి పంపిస్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలకి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి మంచి ఆశీర్వాదం వచ్చేసింది, కనాను దేశానికి వచ్చేసారు, మంచిగా అభివృద్ధి వచ్చింది. ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏంటంటే మంచి అభివృద్ధి వచ్చింది, మాట వినట్లేదు అనమాట. ఎప్పుడైతే అభివృద్ధి వచ్చిందో దేవుని ధిక్కరించడం స్టార్ట్ చేశారో, దేవుని విడిచిపెట్టడం స్టార్ట్ చేశారో, ఆ బయలు దేవతలకి అన్య దేవతలకి పూజించడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆ దినమున నేను మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమింపజేయడం, పగటి వేళను భూమికి కటిక చీకటి కమ్మ చేయుతున్నాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ చీకటిని ఇశ్రాయేల్ ప్రజల మీద కూడా పంపించాలని చెప్పి ఆశపడుతున్నాను అనమాట. కారణం ఏంటంటే దేవుని మాట వినట్లేదు అనమాట. ఈరోజు ఆ 3 గంటలు ఎందుకు కటిక చీకటి కమ్మింది దేవుని సిలువ వేసినప్పుడు అంటే, ప్రజలందరూ కూడా దేవుని సిలువ వేయి అని చెప్పారు కాబట్టి దేవుడు కోపముతో ఆ ఉగ్రతని పంపించాడు అనమాట. సరే, మనం చూసాం ఎందుకు అని అంటే ఈ చీకటికి కారణం ఏంటంటే దేవుడు విడిచిపెట్టేశాడు అనమాట, ఆ దేశాన్ని విడిచిపెట్టేశాడు అనమాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవలేదు, త్వరగా వెళ్ళిపోతాను. యెషయా గోత్రం ఒక మాట అంటారు కదా, నీకును నాకును పాపము అడ్డుగా ఉంది కాబట్టి నా ముఖము నీకు మరుగు చేయబడింది. అంటే నీ పాపం అంట దేవుని ముఖం మరుగు చేయబడుతుందంట. అంటే నువ్వు పాపము చేసావు కాబట్టి దేవుడు నిన్ను చూడట్లేదు. ఇదే జరిగిందండి ఇక్కడ. సర్వలోక పాపములని దేవుడు తన సిలువలో మొత్తం లోక పాపములు వేసుకున్నాడు కాబట్టి ఆ టైంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వైపు చూడడానికి ఇష్టపడలేదు. లోక పాపములంతా ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక్కసారిగా తన తలని తిప్పి వేసుకున్నాడు అనమాట. ఆ టైంలో ఈయన మొర్ర పెడుతున్నాడు, ఏమని, దేవా నన్నెందుకు విడిచితివి అని చెప్పి ఆ టైంలో కేక వేస్తున్నాను అనమాట. ఈరోజు నేను మెయిన్ పాయింట్కి వచ్చేస్తున్నాను, ఇదంతా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దేవుడు ఎటువంటి పరిస్థితులు ఆ కేక వేసిన మీకు చెప్పాను. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టేస్తున్నాడో ఆ టైంలో వెలువెళ్ళలాడిపోతున్నాడు, దేవుడు బాధపడిపోతున్నాడు అనమాట. దేవాతి దేవుడు కల్వరి శిలువలో 3 గంటలు మాల మీద వెళ్ళట్టు కటిక ఎండలో, ఆ ఎండకి మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా. అటువంటి సమయంలో దేవుడు, అరే నన్ను ప్రేమించిన వాళ్ళు ఒక్కరు లేరే ఈ చుట్టుపక్కల, నాకు జేజేలు కొట్టిన ఒక్కరు లేరని చెప్పి బాధపడలేదు. కానీ లేదంటే హోసన్న చేయం అని చెప్పి మట్టలు పట్టుకుని పామ్ సండే రోజు ఏం చేశారండి, అందరూ పరిచారు అనమాట. దేవునికి చేయవలరా. అట్లాంటి వాళ్ళే దేవుడు సిలువ వేయబడి ఆ గుంపులో ఆయన సిలువ వేయండి అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే వాళ్ళ గురించి కూడా దేవుడు బాధపడలేదు అనమాట. నా శిష్యులు వెళ్ళిపోయారు అందరూ, అంటే గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఒక్కరు కనబడలేదు, అందరూ జంపు. అంటే అప్పుడు దాకా ఆయనతో తిరిగిన శిష్యులు కూడా ఏం చేశారు, వెళ్ళిపోయారు అనమాట. శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, బంధువులు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర మేలులు పొందుకొని స్వస్థత కార్యాలు పొందుకున్న వాళ్ళు కూడా విడిచిపెట్టేశారని దేని గురించి ఆయనకి చింతలేదు. కానీ కేవలం ఆ పరిస్థితిలో ఆయన దేని గురించి బాధపడ్డారంటే, ఒక్క క్షణం, ఒక అరగంట సేపు దేవుడు ఆయన నన్ను విడిచిపెట్టేశాడని చెప్పి బాధపడుతున్నాను అనమాట. ఈరోజు నేను సంఘంకి ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. మనము ఎన్ని మార్లు దేవుని విడిచిపెట్టుంటామండి మన ఈ లైఫ్ సైకిల్లో, ఈ జీవిత కాలంలో దేవుని బాప్తిసం తీసుకొని
దేవుని బిడ్డగా ఉంటున్నామని చెప్పి దేవుని కార్యాలు లేదంటే దేవుని క్రియలను కలిగి జీవిస్తున్నామని చెప్పి మనం ఇన్ని సంవత్సరాలు మన జీవనం కొనసాగించే కదా, ఈ సంవత్సరాల్లో ఎన్ని మార్లు మనం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాం, ఎన్ని మార్లు మనం పాపాలు చేస్తుంటాం, ఎన్ని మార్లు మనం దేవునికి అసహ్యమనికి ఎవరు చూడట్లేదు అని చెప్పి పాపపు క్రియలు చేస్తాం. ఎప్పుడన్నా నీకు ఆ రియలైజేషన్ జరిగిందా? ఏంటి దేవా నీవు నన్ను విడిచిపెట్టావా అని ఒక క్వశ్చన్, ఇది ఏమన్నా మీకు మైండ్లోకి వచ్చిందా? దేవుడు చెప్తున్నా ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు సంఘముకి మనతో ఏం మాట్లాడుతారంటే, దేవుడు మనకు దూరం అవుతుంటే హ్యాపీగా అంత దర్జాగా ఎలా బతుకుతున్నాం మనం? అసలుకే నేనంటాను సుధమ్మ గొమ్మర పట్టణంలో ఉంటున్నాం మనం. నేనేది అట్లా అంటే, ఎందుకంటే ఎటు చూసిన పాపమే. మీరు మెట్రో సిటీస్ ఎక్కడైనా తిరగండి, ఎటు చూసిన పాపం అనేది చాలా విస్తరించిపోయింది. ఎక్కడికి పోయినా మీరు కరెక్ట్గా ఉండొచ్చు, కానీ ఏదైతే పాపం ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో చూసా ఆ విస్తీర్ణం ఎక్కడైతే ఎక్కువ ఉందో అవి మిమ్మల్ని ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉండి మనం ఏం చేయాలంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టావు, నా చెయ్యను విడిచిపెట్టావని చెప్పి నేను ఏం చేయాలంట? కేక వేయాలి. ఇదే దేవుడు మనకి 4వ మాట ద్వారా మనకి నేర్పించేది ఏంటంటే, దేవుడి దగ్గర పాపం చేసినప్పుడు నేను కేక వేయాలని చెప్పి దేవుడు ఈరోజు చెప్తారు అనమాట. మనము బాధపడతామండి. ఫిలిప్ అని చెప్పాడు కదా మొదటి మాటలో, ఎవరికైనా అత్త గొడవలు అయిందనుకుని 3 నెలలు మాట్లాడుకోలేదండి, వాళ్ళు మెసేజ్ చేయలేదని వీళ్ళు బాధపడతారు, వీళ్ళు మెసేజ్ చేయలేదని వాళ్ళు బాధపడతారు. అంటే ఈ బాధపడుతున్నారు అనమాట. అంటే వాట్సాప్లో మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వలేదని ఒక బాధ, ఇంకా వాళ్ళెవరో కొట్టారని చెప్పి ఒక బాధ. ఉదాహరణకి నీ ఏరియాలో, నువ్వు పుట్టి పెరిగిన ఏరియాలో ఎవరో వచ్చి అన్నోన్ పర్సన్ వచ్చి నేను కొట్టారు అనుకోని, అన్నమాట అన్నారు, నీకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారు కానీ నో వన్ ఈజ్ హెల్పింగ్ యూ. ఎవరు నీకు హెల్ప్ చేయకపోయినప్పుడు నీకు మైండ్ సెట్ ఎలా మారిపోద్ది? ఏం మనుషులు రా వీళ్ళు, అసలుకి మనుషులైనా చూస్తూ నన్ను కొడుతుంటే గమ్ముకుంటున్నారు కానీ ఎవరు నా దగ్గరికి రావట్లేదు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆలోచించలేదని, ఆయన అన్యాయంగా దూషించారు, అన్యాయంగా కొరడాలతో కొట్టారు, అన్యాయంగా రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రవర్తించింది, అన్యాయంగా కొరడాలు, అన్యాయంగా మొహం మీద ఉమ్మేశారు. ఇట్లన్నిటి బట్టి బాధ కలగలేదు ఆయన. నేను అనుకుంటున్నాను ఈ ధ్యానం చేసినప్పుడు, ఒకవేళ అదే పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి, మనమే ఉన్నాం అనుకోండి, మొహం మీద ఉమ్మేశారు అనుకోండి, లేదంటే 2 కొరడ దెబ్బలు కొట్టాడు, పోతా మీరు రోడ్డు మీద నడుచుకొని పోతా ఉన్నాడు, 2 కొరడ దెబ్బలు కొట్టారు అనుకోండి, కమ్ము ఉంటారు మీరు. అస్సలు ఉన్నాము నేరుగా తీసుకెళ్ళి వాళ్ళు ఏదో చేసి నిద్ర పట్టదు మనకి. ఒక నైట్ పోయి అసలు నిద్రే పట్టదు అనమాట. నైట్ వారిని ఎట్లయినా ట్రాప్ చేయాలి, వాడిని ఎట్లయినా ఏదో ఒకటి స్కెచ్ చేయాలి అని చెప్పి ఇట్లా చేస్తాం మనం. అంతే, ఇదే మైండ్ సెట్. దేవుడు అది నేర్పించలేదు మనకి. దేవుడు ఏం చెప్తానంటే, అసలు ఆయన పాపం లేని వ్యక్తి. యెరూషలేము వీధిలో ఆయన సేవకు వచ్చిన కొత్తలో ఒక మాట అంటున్నాడు కదా, నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరు, ఒక సవాల్ విసురుతున్నాడు. అంటే 0 సిన్, అంతే. ఆయన దగ్గర అసలు పాపం లేదు. అటువంటి వ్యక్తే కలువరి శిలువలో వేరే వాళ్ళ పాపాలని తగిలించుకొని కేక వేస్తున్నాడు. వేరే వాళ్ళ పాపాలు అంటే నా పాపాలు తగిలించుకొని కేక వేస్తుంటే, ఈ రోజు నేను ఇంత పాపం చేసుకుంటూ, ఇంత కఠినంగా దేవుణ్ణి దూషిస్తూ, దేవునికి అప్పుడప్పుడు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇంత చేస్తుంటే, నీ పాపాలు నింపుతూ నువ్వు కేక వేయకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడండి? ఆ కేక వల్ల నేను ఏమంటారా, ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం మనకి ఏమైపోతుందంట? కోల్పోతాం అనమాట. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతానంటే, ఎప్పుడైనా కానీ పాపపు విషయాలు కానీ తెలుసో తెలియదు ఏదైనా పాపం విషయాలు కానీ ఒకవేళ నీవు పాల్గొంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కేక వేయాల. నువ్వు చేసిన ప్రార్థన బట్టి కేక వేయాలన్నమాట. ఈరోజు మన సంసోన్ తెలుసు మనకందరికీ. సంసోన్ గారు ఏం చేస్తారంటే, గాజా దేశంలో ఒక వేశ్య దగ్గరికి వెళ్తారు అనమాట. వెళ్ళి కాసేపు భోజనం అంతా చేసిన తర్వాత పడుకుంటాడు. కాసేపు పడుకున్న తర్వాత ఫిలిస్తీన్లు వచ్చేస్తారు, ఆల్ ఆఫ్ సడన్ అటాక్ చేస్తారు. ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఆ మంటది ఒక వేష, అరే నీ పైన ఫిలిస్తీన్లు పడుతున్నారు అని అనగానే అలవాటు ఆయనకి ఏంటి, నాతో దేవుడు ఉన్నాడు అని చెప్పి అదొక అతిశయం అనమాట. నా దగ్గర దేవుడు ఉన్నాడు, ఎందుకు ఆయన జుట్టులో బలం ఉంటుంది ఆయనకి. మొత్తం స్టోరీ చెప్పట్లేదు నీకు. నా దగ్గర దేవుడు ఉన్నాడని అనే కాన్సెప్ట్లో ఆ భ్రమలో ఉన్నారనమాట ఎవరు, సంసోన్ గారు. ఆ టైంలోనే వాళ్ళు రాగానే నేను విరచిమ్ముకుంటాను అని అన్నాడు. ఆఖరికి ఏమైంది, శక్తి పోయింది, ఏం లేదు, 0 పడిపోయాడు అనమాట. అతను 0 పడిపోయిన ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకున్నారు, కళ్ళు తీసేశారు, ఆ గుడ్లన్నీ తీసేసి ప్రశ్నతలోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే దేవుడు నన్ను ఎడబాసెను అని ఆయన రియలైజేషన్ అయ్యారనమాట. ఎప్పుడు? ఆ పరిస్థితికి వచ్చినప్పుడు. సంసోన్ ఎప్పుడైతే
నేను విరజింపుకుంటాను ప్రభువా అని అంటే విరజింపుకోలేకపోయాడు. ఆ శక్తిహీనుడైపోయాడు, బలహీనుడైపోయాడు. ఆ టైంలో రియలైజ్ అయ్యాడు ఏమని, దేవుడు ఎడబాసెను అంటే దేవుడు విడనాడాడు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు నన్ను పట్టుకోలేదు, నన్ను విడిచిపెట్టేశాడని చెప్పి సంసోను అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట. ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ స్టేజ్ వరకు మనం తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితుల వరకు మన జీవితం తెచ్చుకోకుండా ముందే తెలుసో తెలియక ఏదైనా పాపాలు చేస్తుంటాం. మన హిస్టరీ ఒకసారి వెనక్కి వెళ్తే ఏదో ఒక పాపం అయితే చేసుకుంటాం మనం. ఆ పాపాలను బట్టి మనం ఏం చేయాలంటే కేక వేయాలన్నమాట. నేను 2016-17 అండి, ఆ టైంలో నేను కూడా లోపల పడి తిరుగుతునేవాడిని. ఇక్కడ ఈ పులిపిడి దగ్గరికి వచ్చి కేక వేసేవాడిని. ఇక్కడికి మోకరించి 2 చేతులు ఆకాశం అయిపోయింది. రోజు ఇదే పని, ఇదే కేక అనమాట. చాలా మంది ఉన్నారు ఇక్కడ అటువంటి బ్రదర్స్, పాత ఓల్డ్ బిలీవర్స్ ఇక్కడ ఉండవచ్చు, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే పని అనమాట. రోజు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి కేకలు వేస్తూ ఉంటారు అనమాట. ఒక్కరే డోర్స్ ఓపెన్లో ఉంటాయి, ఒక్కరు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ 4 మాట ద్వారా దేవుడు ఎటువంటి పాపం చేయలేని దేవుడే కేక వేస్తే ఈరోజు నీవు నేను దేవుడు ఏం చెప్పానంటే కేక వేయాలని చెప్పి దేవుడు చెప్తారు అనమాట. దేవుడు మరి ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకున్నాము. ఎందుకంటే ఈ 4వ మాట ద్వారా దేవుడు చెప్పే ప్రతి మాటలో చాలా అంతర్గతం ఒక అర్థం ఉంటుందండి. అర్థం లేనిదే దేవుడు ఒక మాట పలకడు, ఒక మాట అట్లా ఏమంటారో అట్లా ఇచ్చాడు అనమాట మనకి దేవుడు. ఆ మాట చెప్తున్నానంటే అది నీ కోసము నా కోసం అనమాట. ఓకే, దేవుడు అప్పుడు బాధపడ్డాడు, ఓకే, కానీ దేవుడు బాధపడ్డారని చెప్పి మీరు ఇప్పుడు మనం సిలువలు వేసుకొని ఇది చేయగలే మనం. ఆ మాటలు ఏంటి పరమార్థం, దేవుడు నీకు నాకు ఏం చెప్తున్నాడు, అది మీరు ఆశల్లో పెట్టుకొని మన జీవితాంతం దాని ఆచరణలో పెట్టుకొని దేవునికి ఇష్టంగా బతికితే చాలు. దేవుడికి మాట్లాడినట్లు దీవించి ఆశీర్వించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపగా చేస్తే నీ వందనాలు తెలుసుకుంటాం ప్రభా. మరి ఇటు రీతిగా 4వ మాట ద్వారా ప్రభునైనా అయ్యా మరి కేక వేసి మాతో అయ్యా మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో నన్ను ఎందుకు చేయి విడిచి అని చెప్పే ప్రభా. నిజమే, ఈరోజు అనేక మార్లు నేను చేయి విడిచి పాపంకి నేను అయ్యా బానిసలు అయిపోయాను ప్రభా. కానీ ఈరోజు ప్రభా అడుగుతున్నాను ప్రభా, 4వ మాట ద్వారా ప్రభునైనా ఎందరైతే ఈరోజు ప్రార్థనలో ప్రభునైనా అయ్యా మరి వ్యక్తిగత ప్రార్థనలో తీర్మానం తీసుకుంటున్నారైనా అయ్యా మరి విడిచిపెట్టబడ్డాను అని చెప్పి రియలైజ్ అయ్యి ఎవరైతే ఉంటున్నారో అందరితో నీవే మాట్లాడి అయ్యా వాళ్ళని నైనా మరలా నీ సన్నిధికి తీర్చుకొని ప్రభునైనా నీవు ఇచ్చిన ఆశీర్వాదం ప్రభు, దాచి ఇచ్చిన ఆశీర్వాదం అన్నీ కూడా ప్రభు బిడ్డలకి దయచేసి నామానికి మాత్రం మహిమగంతా ప్రభావం చెల్లించుకోవాలి. చిన్న ప్రార్థన నా చెరుడు వేసుకుని అది మెక్కిలితో వేడుకుంటున్నాం మా ప్రేమలో గొప్ప. ఆమె